కాన్సెప్ట్ ఆఫ్ బిగ్ డేటా అండ్ దెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటో అర్థం కావాలి. ఇప్పుడు బిగ్ డేటా అంటే ఏమిటి? చిన్న సమాచారం కాదు, అభ్యర్థుల ఉంది పెద్ద సమాచారం. ఒక సమూహంగా మీ స్పందన ఏంటి? మీరు ఇప్పుడు ఏదో ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేశారు అందరికీ, వెంబడి మీ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? మీకు బాగుందనో బాగాలేదనో బ్రహ్మాండంగా చెప్పారనో అంటారు. సో ఐడెంటిఫై చేస్తున్నారు, ఈ గ్రూపు ఈ విధంగా స్పందిస్తుంది, పాజిటివ్గా స్పందిస్తుంది, నెగిటివ్గా స్పందిస్తుంది. ఇది ఐడెంటిఫికేషన్ జరుగుతుంది. రేపు ఎన్నికల సమయంలో ప్రభుత్వాలను మార్చాల్సి వచ్చినప్పుడు, ఓటింగ్ తీరుని ప్రభావితం చేయాల్సి వచ్చినప్పుడు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఏం చేయాలో అది ఈ డేటా ఉపయోగిస్తారు. సో ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది శైశవ దశలో ఉంది. ఈ అల్గారిథమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథమ్స్కి ఈ బిగ్ డేటాను ఫీడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గానే మనకు నెగిటివ్ సజెషన్స్ వస్తాయి. మీకు తెలియకుండానే నెగిటివ్ సజెషన్స్ వస్తాయి. మీరు అందులో వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మీ యొక్క ఓటింగ్, మీ యొక్క అభిప్రాయం మార్చుకునేటువంటిది అన్నీ కూడా మారిపోతాయి. దాన్ని హెచ్చరిస్తున్నారు మీరు. కాబట్టి బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ సోషల్ మీడియా రెస్పాన్సెస్. సో నిద్ర లేవగానే దాన్ని చూసుకొని పొద్దున్నే సాయంత్రం దాంతో కాపాడు చేయొద్దు, కొంచెం జాగ్రత్తగా ఉండండి అనేది ఒక చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. సో సోషల్ మీడియా ద్వారా ఏ సమాచారం అయితే వస్తున్నదో అదంతా కూడా రిలయబుల్ కాదు. అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు పంపిస్తారు? మంచైనా చెడైనా, మీకు అనుకూలమైనా మీకు అనుకూలం కాకపోయినా, మీ ఐడియాలజీకి దగ్గరైనా దగ్గర కాకపోయినా. సో సపోజ్ ఎక్కడో మన వాళ్ళకి కొట్టేయడానికి మీకు మెసేజ్ వచ్చింది, అది వెరిఫై చేసుకోకుండా పరిగెత్తుకుంటూ మీరు వెళ్తే మీరు ట్రబుల్స్లో పడతారు. సో ఒక బయాస్ అనేది స్టడీ చేసి, మీ యొక్క బయాస్ స్టడీ చేసి, అంటే మీకు ఈజీగా అర్థం కావడం కోసం మీరు గూగుల్ సెర్చ్లో ఎక్కువగా ఏమేమి స్టోరీస్ చూస్తున్నారో అవన్నీ డిస్ప్లే అవుతూ ఉంటాయి. మీరు ఎక్కువగా సినిమాలు చూస్తుంటే సినిమాలు, భక్తి చూస్తుంటే భక్తి, సెక్స్ చూస్తుంటే సెక్స్, మామూలు కథలు చూస్తుంటే అవన్నీ మీకు డిస్ప్లే అవుతూ ఉంటాయి. మీరు ఏం చూస్తుంటే అవి డిస్ప్లే అవుతాయి. అంటే ఎందుకు డిస్ప్లే అవుతాయి అంటే, అలాగే ఇప్పుడు కార్లో వచ్చాం మనం. కార్లో వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం? గూగుల్ పెట్టుకొని, మ్యాప్ పెట్టుకొని, ఆ గూగుల్ మ్యాప్ ద్వారా మనం ఎవరిని అడగకుండా మన లొకేషన్కి వెళుతున్నాం అంటే అక్కడికి వెళ్తున్నాం. అంటే మీకు నెల తర్వాత మీకు ఒక మెసేజ్ వస్తుంది, ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళారు, ఏ తారీఖు నాడు ఎక్కడ ఉన్నారు, ఎవరిని కలిశారు, ఈ మెసేజెస్ అని మీకు వస్తాయి రావాలి. సో వాడెవడో మానిటర్ చేస్తున్నాడు మనకి, మీ మూమెంట్స్ని చేస్తున్నాడు, మీ సైకలాజికల్ మూమెంట్స్ని కూడా చేస్తున్నాడు. ఫిజికల్ మూమెంట్సే కాదు, సైకలాజికల్ మూమెంట్స్ కూడా చేస్తున్నాడు. ఆ పాయింట్ మనం చెప్తున్నాం. ఈ ఫిజికల్ మూమెంట్స్ వరకు ఓకే, అక్కడికి వెళ్ళాకంటే వాడు చెప్పాడు ఏముందో, ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాం, హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్ళాం, నిజామాబాద్ నుంచి ఇంకో ఊరు వెళ్ళాం, ఏదో వాడు చెప్పింది అనుకుంటారు కాదు. దాంతోపాటు మీ యొక్క సైకలాజికల్ మూమెంట్స్ కూడా అక్కడ రికార్డ్ అవుతున్నాయి. వాటి ఆధారంగా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క శక్తి. సో మల్హోత్రా గారి పుస్తకం అయిపోతుంది. పుస్తకం పేరు చెప్తాను, కొంచెం ఒక నిమిషం సార్, ఒక నిమిషం.